హాయ్, ట్రైలర్ చాలా బాగుంది. నా క్వశ్చన్ ఏంటంటే జూన్ 7th మీ సినిమా వస్తుంది, 27th కల్కి వస్తుంది. సో ధోని గారికి మీ సినిమాకి కల్కికి ఒక లింక్ ఉందని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది, తాలా ఫర్ ఏ రీజన్ అని చెప్పి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంటుంది? 7 అంటే ధోని గారి జెర్సీ నెంబర్ 7. అదే 7 అదే అన్న. మన మేలో 7 వర్డ్స్ ఉన్నాయి, మేము 7th రిలీజ్ అవుతున్నాం, తలాకి 7. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్, సో కొన్ని సినిమాలు ఉన్నాయి మేము ఎలా అంటే నాన్ స్టాప్ హిలేరియస్ ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కాంటెంట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంతలా తీసుకోవచ్చు? ఆ సినిమాలకి ఒక అంటే ఏమీ తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ హాయ్ నాన్నతో కొందరు కంపేర్ చేశారు ప్రీవియస్ గా, సో దాని మీద మీ ఒపీనియన్? అవును అవును, ఆ సంబంధం ఉండదు అసలు. ఓకే, టోటలీ అసలు కృతి గారు వేరే. ఐ వాంట్ టు యాడ్ టు దాట్. యాక్చువల్గా విక్కీ ఎంత స్మార్ట్ అంటే మనం అందరం మేమందరం ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళం. అంటే ఇది చేస్తే చాక్లెట్ కొనిస్తాము, క్యాండీ ఇస్తాము. సో సమ్టైమ్స్ షార్ట్ మధ్యలో క్యాండీ కోసం అడిగేవాడు. అండ్ ఇప్పుడు టేక్ జరుగుతుంది ఇచ్చేయి అంటే హీ వుడ్ ఈట్ ఇట్ లైక్ షార్ట్ మధ్యలో అండ్ హైడ్ ఇట్. సో హీస్ దాట్ స్మార్ట్. సో ఐ థింక్ విక్కీ కోఆపరేటెడ్ లైక్ ఇట్ వాస్ క్రేజీ. యా, అండ్ కృతి గారు మీరు ఇప్పుడు సైకాలజీ చదువుతూ ఉన్నారు కదా, యు ఆర్ పర్సూయింగ్ దట్. సో వాట్ ఇస్ ద రీజన్ ఫర్ చూసింగ్ దట్ సైకాలజీ సబ్జెక్ట్ అండ్ హౌ యు ఆర్ బ్యాలెన్సింగ్ దిస్ బోత్ ద కెరియర్ అండ్ స్టడీస్? యాక్చువల్గా ఇప్పుడు అంటే నిన్న కూడా ప్రెస్ మీట్లో నేను చెప్పాను, వెన్ ఈ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఐ సెడ్ నాట్ ఆల్వేస్ కెన్ యూ లెర్న్, లైక్ లైఫ్లో ప్రతిదీ మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో సమ్టైమ్స్ అదర్ పీపుల్స్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. సైకాలజీ ఐ థింక్ ఫర్ మీ ఈజ్ లెర్నింగ్ అబౌట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎమోషన్స్, so I can perform better. That's why I chose it actually. శర్వా గారు హియర్. నార్మల్గా ఇందాకలా నేను శర్వానందన్ అడిగిన స్లైట్ చేంజ్ ఆఫ్ ది షేడ్ మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఈ సినిమాలు నార్మల్గా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల పెంపకం, బ్రింగింగ్ అప్ ఆల్ దిస్, డూ థింక్ దట్ దే సూటెడ్ యూ యాజ్ అన్ యాక్ట్రెస్? అదే అండి శర్వా గారు చెప్పినట్టు, ఈ సినిమా చూసాక మీరే ఈ సినిమాలో ఉన్న ఫ్లేవర్, ఆ క్యారెక్టర్కి ఉన్న ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా డిఫరెంట్గా ఉంటుందని మీకే అర్థమైపోద్ది సినిమా చూసాక. బట్ లైక్ ఐ సెడ్, ద వే శ్రీరామ్ గారు ట్రస్టెడ్ మీ విత్ దిస్ రోల్, ఐ థింక్ నాకు ఏ డౌట్ కూడా రాలేదు ఫస్ట్ డే నుంచే. సో ఇట్ వాజ్ అమేజింగ్. శ్రీరామ్ గారు క్రికెట్ ఓకే, మొన్నటి వరకు సినిమాలకి ఐపీఎల్ అడ్డం, ఐపీఎల్ ద్వారా థియేటర్స్ జనాలు రాలేదన్నారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ నుంచి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది 2020. ఏంటి పరిస్థితి, సినిమాల పరిస్థితి ఏంటి? ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది. 7th నుంచి మేము వస్తాం, 27 నుంచి కల్కి వస్తుంది. పండగే పండగ. శర్వ గారు ఈ మధ్య నాకు పెళ్ళయింది, ఇప్పుడు పిల్లల్ని పెంచడం కూడా అర్థమైపోయిందా ఈ సినిమాతో? అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. మీరనగానే మీ ముందో పక్కో వెనకో రామ్ చరణ్ గారు షాడోలో ఉంటారు. ఈ ట్రైలర్ కూడా ఆయన లాంచ్ చేశారు. ఆయనతో మీకున్న బాండింగ్ ఏంటి? ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఆయన ఏమైనా వస్తారు? అది స్వామి షూటింగ్ పట్టి డిసైడ్ చేస్తాం. అంటే ఇంకా షూటింగ్ డేట్స్ 3rd or 4th నుంచి తెలుస్తుంది, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తాం 1-2 days. హలో, చాలా బాగుందండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ సినిమాలు చాలా వరకు కొత్త పాయింట్తో తీసుకొస్తుంటారు మీరు. మీ ఇప్పుడు తీసిన సినిమాలన్నీ ఒక ఫ్రెష్ పాయింట్స్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది కమర్షియల్గా బిగ్ హిట్ అవడంలో కొంచెం ఎక్కడో తడబడుతున్నట్టుగా ఉంటుంది. అలాంటి ఇది ఈ సినిమా కంప్లీట్ చేస్తుందా? ఈసారి పక్కా అండి. ఈసారి ఇది అంతే. మీ బాబునే ఈ సినిమాలో యాక్ట్ చేయించడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా? సో అంటే ఈ కథ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నానండి. కరెక్ట్గా ఈ కథ శర్వాతో కుదిరి అది కరెక్ట్గా ఎక్కేసరికి వీడు కరెక్ట్గా అదే ఏజ్ గ్రూప్లో ఉన్నాడు. అప్పుడు ఒకరోజు శర్వాకి ఫోటో చూపించామాట. శర్వా అనగానే ఫస్ట్ థింగ్ శర్వా చూసి అసలు ఎవరెందుకు ఫస్ట్ వీక్నే పెట్టేద్దామని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. యా శర్వా గారు కృతి గారు మీరు దిస్ ఇస్ మాధవ్ హియర్. యా, ఒక్క నిమిషం. మీరు ఇందాక శతమానం భవతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు శతమానం భవతి 2 వస్తుంది, దాంట్లో కూడా మీరే ఉన్నారు. అనౌన్స్ చేశారు ఇంతకుముందు దిల్ రాజు గారు కూడా. అనౌన్స్ చేశారా? ఇంతకుముందు చెప్పారు. ఆయన్నే అడగండి అంటే నాకేం చెప్పలేదు. ఓకే, హలో అండి. మీ ఫస్ట్
మీకే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అందరికంటే. ఇది మీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అని అంటున్నారు. అంటే యూజువల్గా మీకు అన్నీ మీ ఫాదర్ సమకూర్చి పెట్టకుండా మీరు 17 years ఆల్మోస్ట్ లైన్ ప్రొడ్యూసర్గా చాలా హార్డ్ వర్క్ చేశారని చెప్పి అంతా మీ టీం చెప్తూ ఉంటారు. బట్ ఇండస్ట్రీలో ఎంత ఈజీ లేకపోతే ఏదన్నా బయాస్ ఉంది? లాస్ట్ టైం మీ ఫాదర్ అన్నారు ఈవెన్ నా డాటర్ అయినా సరే సిస్టంలో చాలా ఫ్రిక్షన్ ఎదుర్కొంది కృతి అని చెప్పి. ఏంటి, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? It was very good, Andy. It added a lot of growth to me to understand what the industry is and how production works. And team was very good. Sorry, I'm very shy in speaking in Telugu. But overall, it was a great experience, and I had a. అంటే వాట్ ఈస్ దట్ ఫ్రిక్షన్? నేనే ఫ్రిక్షన్. పాపం నిజంగా పాపం ప్రొడ్యూసర్ డాక్టర్ అయినా మొత్తం డైరెక్షన్ టీంతో తను వచ్చేవారు, లండన్కి వచ్చారు. బట్ ఎక్కడ వెనకాల నుంచి చూసుకుని మొత్తం అన్ని అబ్జర్వ్ చేసుకుని ఈ సినిమాకి ఐ థింక్ షీ లర్న్డ్ మోర్ దెన్ డూయింగ్, షీ లర్న్డ్ అ లాట్. అండ్ నాకు నచ్చింది బాగా క్వాలిటీ ఏంటంటే వెనకాల నుంచి మొత్తం అన్ని అందరితో కలిసి పనిచేసేవారు. ఎక్కడ నేను ప్రొడ్యూసర్ డాటర్ అని ఎక్కడ ఫీలింగ్ లేకుండా షీ యూస్ టు బీ విత్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ద ప్రొడక్షన్ టీమ్. సో కీప్ రాకింగ్ కృతి గారు. ఆల్ ది బెస్ట్. కొంచెం హైపర్ యాక్టివ్ లా కనిపిస్తున్నాడు. ఆర్ట్ యాక్టింగ్ చేసుకోవడం అయితే కష్టం అనిపించింది. త్రూ అవుట్ ఉన్నట్లుంటుంది ఆ క్యారెక్టర్. యా, సినిమా త్రూ అవుట్ ఉంటుందండి. ఒకసారి మీరు చూస్తే మా అబ్బాయి కాబట్టి నేను చెప్పడం బాగోదు, బట్ ఇందాక నేను మిస్ అయిపోయా. ఒకటి మాత్రం ఐ కెన్ ప్రౌడ్లీ సే, చిరంజీవి డైలాగ్ ఉంటుంది మగధీరాలో కదా, ఇరగదీసావరా బచ్చా అని. దట్ ఐ అంటే మోర్ దెన్ మా అబ్బాయి అంటాం కన్నా యాజ్ అ డైరెక్టర్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఇంకా దానికన్నా ఎక్కువ చెప్పను, బట్ లేటర్ మీ సినిమాలో చూడండి. కృతి గారు హియర్ మా కృతి గారు, మీరు ప్రీవియస్ గా కస్టడీ అని ఒక మూవీ చేశారు. సో మీ క్యారెక్టర్ అందులో చాలా బాగా వర్కౌట్ అయింది, కానీ దాని తర్వాత ఎక్కువ కనిపించట్లేదు. అండ్ మనమే వరకు రాలేదు. మీరు మధ్యలో ఏమైనా క్యారెక్టర్స్ రాలేదా, లేదంటే మీరే చూస్ చేసుకోలేదా? యాక్చువల్గా అండి చాలామంది అడిగారు మీరెందుకు గ్యాప్ ఇచ్చారు, నేను ఇవ్వలేదు, వచ్చింది. నేను తమిళ్ అండ్ మలయాళంలో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఐ థింక్ ఆ గ్యాప్ న్యాచురల్గానే వచ్చింది, ప్లాన్ చేసుకుని తీసుకోలేదు. సో మీతో పాటు డెబ్యూ అయ్యేటోళ్ళు చాలా సినిమాలు చేస్తున్నారు యాక్టర్స్. సో మీరు అలా చేయకపోవడానికి రీజన్? ఐ థింక్ దిస్ ఇయర్ నేను 5 films చేస్తున్నానండి. సో నాకైతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అంటే 5 films చేస్తున్నానని చెప్పట్లేదు, ఈవెన్ 1 film వుడ్ బి ఇనఫ్ ఫర్ మీ ఇఫ్ ఐఎమ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో ఇది ఐ కాంట్ సే దట్ నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ విత్ వాట్ ఐ హ్యావ్. ఓకే, శ్రీరామాదిత్య గారు సో ఇష్గా మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాని మీ ప్రీవియస్ ఫిలిమ్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఎగ్జిక్యూట్ చేశారు అండ్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ఇప్పటివరకు యూజువలీ నేను తీసిన సినిమాలు మోస్ట్లీ కొంచెం క్రంజీ టోన్స్, అంటే ట్విస్ట్లు, టర్న్లు, ఆ కైండ్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం నేను లైఫ్లో ఒక లవ్ స్టోరీ, ఒక రొమాంటిక్ బ్యాక్ డ్రాప్, ఒక ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్ తీద్దాం అనుకున్నా. సో ఒక డిఫరెంట్ వన్, అంటే మనకి నేను యంగ్ అన్నప్పుడు ఖుషి చూసినప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉండేది, అంటే నా ఫేవరెట్ ఫిల్మ్ అది. సో ఖుషి చూసినప్పుడు ఆ టోన్ కానీ అసలు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది చూసినప్పుడు. ఈ సినిమా అది ఇస్తుంది ఖచ్చితంగా. ఐ థింక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ నిజంగా. యాక్చువల్లీ ఒక్క జీతం వరకు అన్ని ఫ్లాపుల్లోనే ఉన్నా, కొంచెం తగ్గి ఉండే. బట్ ఆ సినిమా నుంచి కొంచెం అటు ఇటు ఉన్నా, వీళ్ళు మాత్రం ఎప్పుడు నన్ను వదల్లా. సో థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఈ సినిమా కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ కి ఏదైనా తీసుకోవాలనుకుంటే ఏ పాయింట్ ఉంటుంది? సినిమా కథకా? ఈ కథ నుంచి మీ పర్సనల్ లైఫ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్, బాబుని పిల్లలు పెంచడం అనేది అందు కదా, ఇందులో పిల్లలు పెంచడం అనేది అంటే ఐ థింక్ విక్కీ అనే క్యారెక్టర్ని బాగా తీసుకుంటాను నేను. ఐ మీన్ ఆ ఫ్రీ స్పిరిటెడ్, బికాజ్ నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు అంటే ఈ విక్కీ అనే క్యారెక్టర్కి అసలు ఒక క్యాల్కులేషన్ ఉండదు, ఒక ఫార్ములా ఉండదు, ఇది రైట్ రాంగ్ అసలు ఏముండదు. ఆ స్వామికి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతాడు, అసలు రూల్స్ లేవు, ఇది తప్పు ఇది రైట్ అనేది ఉండదు, నచ్చినట్టు చేస్తాడు. సో అడిగా, నేను ఇలానే ఉండనా, నీకు ఓకేనా, నీకు చాలా టార్చర్ పెడతా సినిమాలో ఒకవేళ నీకు ఆ క్యారెక్టర్ అదైతే అని. లేదు స్వామి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి, అసలు నేను ఏం అడగను,
మీరు చచ్చిపోతారు నిజంగా, మీరు ఆలోచించుకొని చెప్పండి అన్న, మీరు అలానే ఉండండి అన్నాడు, చంపేశారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో దిస్ ఇస్ యాంకర్ రాజేష్ అండ్ చాలా బాగుంది. అండ్ అంటే 2 years గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో చాలా సక్సెస్ మూవీస్ చాలా వచ్చాయి. అంటే మీ వరకు బెస్ట్ స్క్రిప్ట్ రాలేదా, లేకపోతే మీరు చూస్ చేసుకోవడంలో కొంచెం లేట్ చేశారా? లేదండి, సినిమా అప్పటి నుంచి చేస్తానే ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్. దాని తర్వాత నా పెళ్ళయింది, కొంచెం ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. సో దట్ వాజ్ ద రీజన్. అండ్ మధ్యలో స్క్రిప్ట్లు నెక్స్ట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ మేము ప్లాన్ చేసుకుని చేస్తూ ఉన్నాం. సో మిస్ అవ్వలేదు. రామ్ చరణ్ గారు ఎక్కువగా స్వర్ణాల్లో మాకు కనిపిస్తారు. సో బిఫోర్ మీరే కనిపిస్తున్నారు, ఏంటి స్పెషల్? నేను ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, మనాలకే తెలుసు. అసలు శతమానం భవతి అంతా దీని మీదే ఉన్నా. శరవస్వామి డైరెక్టర్ గారు ఒకసారి సార్, ఇదంతా గా ఉంది అండ్ మీరు మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. అండ్ మేము ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో మిమ్మల్ని ఎక్కువగా క్రికెటర్ రోహిత్ శర్మ గారితో కంపేర్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ఇద్దరికి కూడా కొన్ని దగ్గర సిమిలారిటీస్ పోలికలు ఉంటాయని చెప్పేసి, అండ్ ఇండస్ట్రీలో ఎవరైనా మీతో అలా అన్నారా ఎప్పుడైనా ఫ్యూచర్ లో? అండ్ రోహిత్ శర్మ గారి బయోపిక్ లో శర్వానంద్ గారిని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆలోచిస్తా. కృతి శెట్టి. థ్యాంక్ యూ. ఆలోచిస్తా. థ్యాంక్ యూ. కృతి గారు, యాక్చువల్లీ ఇండస్ట్రీలో మీ గురించి మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఒకటి చెప్పాలి. ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఒక 10-15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోయిన్స్ కూడా అందరికీ నమస్కారం అని చెప్పి రకరకాల స్లాంగుల్లో హింస పెడుతూ ఉంటారు. బట్ చాలా షార్ట్ టైంలో చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు. వెల్ అప్రిషియేటెడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇది చూస్తుంటే ఒకసారిగా లైక్ బాబు సీన్స్ అన్ని చూస్తే లిటిల్ సోల్జర్ సినిమా గుర్తొచ్చింది నాకు. ఎందుకంటే అందులో పిల్లలు కూడా ఫస్ట్ పార్ట్ అంటే కూడా కొంచెం అలా నాట్ ఉంటారు. సో హౌ ఇస్ డీలింగ్ విత్ ద కిడ్స్, ఎలా అనిపించింది? అంటే చాలా కష్టం, నేను చేయలేదు, బట్ దిస్ ఇస్ లైక్ అటెంప్ట్ అని అనాలి మీకు. చాలా కష్టం అనిపించింది. బట్ విక్కీ ఈస్ బీన్ వెరీ, అంటే హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కదా. హైఫై. సో లేదు, నేను ఏది చెప్తే అది చేస్తాడు. వాళ్ళ నాన్న మాట అమ్మ మాట కూడా విండు. సో మన ఫ్రెండ్స్ కదా. సో వీళ్ళందరూ ఏదో చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి మ్యానిపులేట్ చేశారు, నేను ఉట్టి మాట్లాడేవాడిని అంతే. అలా నేనే చిన్నపిల్లలా ఉంటానని అనలేదు. నాకెవరో అలాంటి క్వశ్చన్ అడిగారు, అంటే మీరే ఇంత యంగ్గా ఉన్నారు, ఎలా ఒక కిడ్తో యాక్ట్ చేశారని, లైక్ హౌ డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? సో ఐ సెడ్ శ్రీరామ్ గారు నాకంతా ట్రస్ట్ చేశారు. చెప్పండి. పేరెంటింగ్ లో ఉంటున్నా, సో ఏం చెప్తారు? మీ అమ్మాయి పేరేంటని అడుగుతున్నాడు. బాబు కంటే పెద్దది 7 years. ఓకే. యా, ఈ ఫిల్మ్ ఈ ఫిల్మ్ చేయడానికి అసలు ఈ కథ తీసుకోవడానికి ద మెయిన్ పాయింట్ ఈ జనరేషన్కి ఒకటి చెప్దామంటే నేను ఈ జనరేషనే. సో ఈ సినిమా స్పెసిఫిక్ గా ఈ జనరేషన్ కోసం ఒక వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంది, అరౌండ్ కిడ్స్. యా. సో లైన్ ప్రొడ్యూసర్ కృతి గారు, ఓకే కృతి గారు. నాకు తెలియదు, డబ్బులు ఇచ్చేది ఆమె అని. మనీ కృతి గారికి కూడా తెలియదు ఆ విషయం, ఇప్పుడే తెలిసింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్? అంటే కృతి శెట్టి గారి కంటే మీకు ఎక్కువ ఉంది అనిపిస్తుంది. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. సో ఫస్ట్ టైం ఫేస్ చేయడం. ఓకే, థ్యాంక్ యూ. శర్వాస్వామి ఎవరు ఇక్కడ? నేను. లాస్ట్ క్వశ్చన్. స్వామి సన్న స్వామి. ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ప్రామిసింగ్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. సో టీజర్ లో ఒక డైలాగ్ ఉంది, ఇద్దరిలో ఎవరో ఒక్కలే ఏడవండి అని చెప్పేసి. సో న్యూ బోర్న్ బేబీ కూడా ఉంది కాబట్టి మీ రియల్ లైఫ్ లో ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఆ డైలాగ్ వాడాలి అనుకున్నారా? మనసులో చాలా సార్లు అనుకుంటా, బయటికి ఎప్పుడైనా చెప్పారా? లేదు, బయటికి వెళ్తే మేము బయటే ఉన్నాం. Anyways, all the best for the movie. Thank you, Anna. So yeah, so much.
జూన్ 7న మనమే సినిమా మనందరి ముందుకే వచ్చేసింది. మనమంతా అంటూ అన్ని ఫ్యామిలీస్ మనమే సినిమాకి వెళ్ళి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా